సౌత్ ఇండియాలోనే కాకుండా భారతదేశంలో చూస్తే పట్టణ జనాభా తక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. దీనివల్ల కూడా మనం చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే రాష్ట్రం కూడా మనది. ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఈరోజు అమరావతి కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తాయి. మొత్తం అన్ని పనులు పూర్తి చేసి మళ్లీ అమరావతికి పూర్వ వైభవం తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. పనులు ప్రారంభమవుతాయి. అదే సమయంలో మళ్లీ పెట్టుబడులు కూడా అట్రాక్ట్ చేయడానికి ఏమేం చేయాలో చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్నే చెప్పాను అధ్యక్ష, పోలవరం ఒక గేమ్ చేంజర్. పోలవరం పూర్తయి నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది. పనులకు శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కొన్ని సూచనలు ఇచ్చింది, అవి కూడా తీసుకుంటాం. పగడ్బందీగా పోలవరం పనులు ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనికి డబ్బుల కొరత లేదు. 12,157 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి మొత్తం శాంక్షన్ చేశారు. మళ్లీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎక్కడా రాజీపడం 45.72 మీటర్లు ఎత్తుగట్టే విధంగానే ఈ ప్రాజెక్టు పని పూర్తి చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ 1-2 కాదు, కేంద్రం డబ్బులు ఇస్తే, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో డబ్బులు వస్తే అన్ని కూడా డైవర్ట్ చేసేశారు. 4,500 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు డైవర్ట్ చేసి కేంద్రం నుంచి డబ్బులు తేలని పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,500 కోట్ల రూపాయలు పే చేసి మళ్లీ కేంద్రం నుంచి డబ్బులు తెచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే అధ్యక్ష, నిన్న కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు, జల్ జీవన్ మిషన్. కేంద్రం 45% గ్రాంట్ ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు మనం పెట్టుకోవాలి. కొన్ని రాష్ట్రాలు అయితే 1,00,000 కోట్ల రూపాయలతో ఇంటింటికి ట్యాప్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వాటర్ కూడా సస్టైనబుల్ సోర్స్ లో తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టారు. ఫస్ట్ గైడ్ లైన్స్ ఫిలాసఫీ మీరు చూస్తే మామూలుగా టెంపరవరీ బోర్డు నుంచి కాదు, టెంపరవరీ సోర్స్ నుంచి కాదు, సస్టైనబుల్ సోర్స్ ఉండాలి. అక్కడనే ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ప్రకటించింది. అందులోనే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చెప్పాం, ఇంటింటికి నీళ్లు ఇస్తాం, ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి ఉన్నాం. ఒక పక్కన డిప్యూటీ సీఎం గారు, ఇంకో పక్క నారాయణ గారు అమృత్ కింద ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ పంచాయతీలకు 990 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇప్పుడు మళ్లీ ఒక 1,100-1,200 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకో పక్కన నరేగా మీరు అధ్యక్ష 5 సంవత్సరాలు ఏం చేశారో ఎవరికి తెలియదు. ఎక్కడ పనులైనాయో పనులు చూసే పరిస్థితి లేదు. ఇది మంచి కార్యక్రమం. 14-19లో మీరు చూస్తే నరేగాను ఉపయోగించుకుని గ్రామీణ ప్రాంతంలో 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన చరిత్ర ఆ రోజు ప్రభుత్వానికి. ఈ 5 ఏళ్లు చూస్తే ఎక్కడ డబ్బులైతే డ్రా చేశారు కానీ ఎక్కడా పనులు కాని పరిస్థితి. అందుకే మొన్నే ఒకేసారి భారతదేశ చరిత్రలో ఒక రోజున గ్రామ సభలు పెట్టిన సందర్భం లేదు దిశ. 16,000 గ్రామ సభలు పెట్టి 4,500 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్స్ తయారు చేసి 30,000 పనులకు శ్రీకారం చుట్టారు. జనవరి 15కి సంక్రాంతి కంటే ముందే పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఒక మహత్తర కార్యక్రమం అని చెప్పి కూడా